నా భర్తకు శిక్ష పడాల్సిందే. చెప్పేయన్నా, చెప్పే. రేయ్, మేనకు రావడం ఏంట్రా? ఏ మీరెట్టా వచ్చారో ఆవిడ అట్టాగే వచ్చింది. నీకు వీడికి ఏదో సంబంధం ఉంది. లక్ష్మికి వదినికి విషయం అంతా చెప్పేశాడు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే ఆ ఇంట్లో క్షణం కూడా ఉండకూడదు. వదులు సంబా. అన్నకు అన్ని విషయాలు తెలిసాకే వదులుతా. రే సాంబా, ఏం జరుగుతుందిరా? నేను చెప్తాను పెద్దయ్యా. నా కడుపులో బిడ్డని చంపింది ఈ విరాట్ బాబే. నేను తినే అన్నంలో గన్నేరు పప్పు కలిపి నా బిడ్డను పొట్టున పెట్టుకున్నాడు. ఏమిటి లక్ష్మి నువ్వనేది? అవును పెద్దయ్యా. అసలేం జరిగిందంటే, అది పెద్దయ్య జరిగింది. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను, అదే నిజమైంది. ఏంటి విరాట్ ఇది? నీ బిడ్డనే నువ్విలా? నువ్వు శంకర్, వీడి నాకు వదిలేయి. రేయ్, నీకు పుట్టబోయే బిడ్డనే చంపేంత కషాయవాడు అయ్యావురా. నువ్వు మారావంటే సంతోషించాను, కానీ ఇలా మృగంలా మారతావనుకోలేదు. నిన్నేం చేసినా పాపం లేదురా. నాన్నా, నువ్వాగు శంకర్. ఎంతైనా తమ్ముడు కదా అని వాడి మీద నువ్వు ప్రేమ చూపిస్తావని నాకు తెలుసు, కానీ ఆ ప్రేమకి ఈడు అర్హుడు కాదు. నువ్వెంత ప్రయత్నించినా ఈడు మారడు. లక్ష్మిని ఈడు ఏలుకోవాలని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ అవసరం లేదని నేననుకుంటున్నాను. ఈడికి శిక్ష నేను వేస్తాను. నా నిర్ణయం ఏమిటో రేపు చెప్తాను. ఊరుకో లక్ష్మి, ఇలా జరుగుతుందని నువ్వు మాత్రం అనుకున్నావా? ఆ దేవుడెందుకో నీతో ఇలా ఆడుకుంటున్నాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో లక్ష్మి నిన్నిలా వెంటాడుతోంది. ఈ జన్మలోనే పాపం చేసుకున్నానక్క. ఒక్కసారి కాదు, 2 సార్లు. ముందు విరాట్ బాబు నమ్మి మోసపోయాను, అది మొదటి పాపం. మళ్ళీ అతను మారిపోయాడని నమ్మి ఇంకోసారి పాపం చేశాను. గర్భశోకం అనుభవిస్తున్నాను. ఒక జన్మలో చేసిన పాపం ఇంకో జన్మలో వెంటాడుతుందంటారు, కానీ నాకు మాత్రం ఈ జన్మలోనే వెంటాడుతోంది. బాధపడకు లక్ష్మి. బాధపడకుండా ఎలా ఉంటానక్క? బాధపడతాను. ఒక మృగాన్ని ఇష్టపడినందుకు, ఆ మృగాన్ని పెళ్లి చేసుకున్నందుకు, చివరికి ఆ మృగం వల్లే కడుపులో బిడ్డను పోగొట్టుకున్నందుకు ఖచ్చితంగా బాధపడతాను. అంతకు మించి ఏం చేయగలనక్క? అయినా కోవెల లాంటి ఈ ఇంట్లో దేవుళ్ళ లాంటి మనుషుల మధ్య ఈ రాక్షసుడి లాంటి మనిషి ఎలా ఉన్నాడక్క?
జనం కోసం బ్రతికే వంశంలో సహాయం చేయడం తప్ప అపాయం తలపెట్టడం తెలియని కుటుంబంలో పశువు లాంటి ఆయన ఎలా పుట్టాడక్క? శంకర్ బాబు ఈయన ఒకే రక్తం పంచుకుని పుట్టారు కదక్క. మరిద్దరిలో ఎందుకక్క ఇంత తేడా? నాకే ఎందుకక్క ఇలాంటి భర్త దొరికాడు? ఛా! ఇద్దన్నా నేను ప్రేమించిందని తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అతనికి శిక్ష పడాల్సిందే అక్క. శంకర్ బాబు ఏ శిక్ష వేసినా సరే నేనేం బాధపడ్ను, కానీ అతను మాత్రం శిక్ష అనుభవించాల్సిందే. ఆయనకి విషయం తెలిసిన మరుక్షణం విరాట్కి శిక్ష పడ్డం ఖాయం లక్ష్మి. కానీ దానివల్ల నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అన్నదే నా బాధ. ఇంకా ఏం మిగిలిందనక్క నాశనం అవ్వడానికి? జరగాల్సింది జరిగింది, ఇంకేమవుతుంది? బిట్టపోతేనే తట్టుకుందక్క ఈ గుండె. ఇంకేం జరిగినా చెల్లించదు, నువ్వేం భయపడకు. ఇప్పుడు విరాట్ బాబు నిజంగా మారినా నేను అతనితో కాపురం చేయనక్క. అలాంటి వాడికి భార్యగా ఉండడం కన్నా చావడమే నయం. శంకర్, వసుధా, లక్ష్మి, రే సాంబా, రే విరాట్, అందరూ రండిరా. ఏంటన్నా ఇదంతా? నువ్వుండు శంకర్. అరే విరాట్, రారా ఇటు. రేయ్, నువ్వు చేసింది తప్పు అని అందరూ అనుకున్నారు, కానీ అది తప్పు కాదు, మహా పాపం. నువ్వు చేసిన ఆ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. తల్లి కాబోతున్నానని సంతోషపడుతున్న లక్ష్మికి కడుపు కోత మిగిల్చావురా నువ్వు. అందుకే నేను కడుపు కోత అనుభవించబోతున్నాను. రేయ్, వెళ్ళి లక్ష్మి కాళ్ళ మీద పడరా. ఏమిట్రా చూపు? వెళ్ళి కాళ్ళ మీద పడు. ఏమిట్రా అలా చూస్తున్నావు? వెళ్ళరా, వెళ్ళు. నన్ను క్షమించు లక్ష్మి, నేను తప్పు చేశాను. రేయ్, మావయ్య,
నువ్వు చేసింది క్షమించరాని నేరంరా. అందుకు నీకు ఈ శిక్ష సరిపోదు. నీకే కాదు, నిన్ను కన్నందుకు నేను ఈ శిక్ష అనుభవించక తప్పదు. రేయ్, నువ్వు చేసిన పని తలుచుకుంటేనే అసహ్యంగా ఉందిరా. అందుకే దాని గురించి ఎక్కువగా మాట్లాడకుండా అసలు విషయానికి వస్తున్నాను. ఈ రోజు నుంచి నాకు ఒక్కడే కొడుకు. అది ఈ శంకర్ సూర్యనే. నా చిన్న కొడుకు చచ్చిపోయాడు. అందుకే ఫోటోకి దండ వేస్తాను. ఇది నా నిర్ణయం. దీన్ని కాదనే హక్కు మీలో ఎవ్వరికీ లేదు. ఈ రోజు నుంచి నీకు ఈ ఇంటికి ఏ సంబంధమూ లేదు. ఈ ఇంటికే కాదు, లక్ష్మికి నీకు కూడా ఏ సంబంధమూ లేదు. ఇలా మాట్లాడటం లక్ష్మికి బాధ కలిగించొచ్చు, కానీ నేను పట్టించుకోను. నాకెందుకు పెద్దయ్య బాధ? నా భర్త లేడని నిన్ననే నాకు తెలిసింది. ఇతన్ని మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు పెద్దయ్య. రేయ్ రేయ్, విన్నావా విన్నావా? నువ్వు భర్తగా ఉండటానికి లక్ష్మి కూడా ఇష్టపడటం లేదురా. ఇంతకంటే నీచమైన స్థితి ఇంకొకటి ఉండదురా. రేయ్, ఎందులోనన్నా దూకి నువ్వు చచ్చావు అని నేనన్న మాటల్ని నిజం చెయ్యరా. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకో. కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన లక్ష్మి ఇకపై నా కూతురుగా ఈ ఇంట్లోనే అన్ని అర్హతలతో ఉంటుంది. పోరా పో, పోరా, ఇంట్లో నుంచి పో. మావయ్య, నాన్న, రేయ్ నాన్న, రేయ్, పోరా పో. నాన్న, ఇంకెప్పుడు తప్పు చేయను నాన్న. నీకు ఈ ఇంట్లో స్థానం లేదురా. నాన్న. నువ్వు చేసిన పనులకి ఇదే శిక్ష. పో. నాన్న, నాన్న, నన్ను క్షమించండి నాన్న. రేయ్, నాన్న, రేయ్, తప్పైపోయింది ఎవరా? నాన్న. నువ్వు మృగానివి. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నాన్న, నీ కాలు పట్టుకుంటాను. ఎవరా? పోరా. పో. నాన్న, రేయ్, నా చిన్న కొడుకు ఎప్పుడో చచ్చాడు. పోరా, పో. ఈ ఇల్లు వదిలిపెట్టి బయటికి పోరా. పోరా, పో. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ లక్ష్మిని నా జీవితంలో నుంచి పంపించాలనుకున్నాను, కానీ అందరూ కలిసి నన్నే బయటికి తరిమేశారు. అందరూ కలిసి నన్ను ఒంటరివాణ్ణి చేశారు. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. నాన్న, అన్న, వదిన, భార్య అన్ని బంధాలు తెగిపోయాయి. ఇప్పుడందరూ చాలా సంతోషంగా ఉండుంటారు. నా జీవితంలో చీకటి నింపి
ఆ లక్ష్మి రాజభోగాలు అనుభవించబోతుంది. దీనంతటికీ కారణం మా నాన్న, అన్నయ్య, ఆ సాంబగాడు. వాళ్ళకి నాకంటే ఆ పనోడి కూతురే ఎక్కువైపోయింది. అందుకే దాన్ని నెత్తినెక్కించుకొని నన్ను నట్టేట ముంచారు. వదలను, ఏ ఒక్కరిని వదలను. నేను వాళ్ళకి అవసరం లేనప్పుడు నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చూస్తాను, అందరి అంతూ చూస్తాను. హలో అజయ్, నేను విరాట్ని. విరాట్, నువ్వా? ఏంటి లోకల్ నెంబర్? నువ్వెప్పుడు యూఎస్ నుంచి వచ్చావు? ఈ మధ్య అజయ్. రే ఇడియట్, వచ్చిన రోజే ఫోన్ చేయకుండా ఇన్ని రోజులు ఏం చేస్తున్నావురా? ఇంతకి ఎప్పుడు వస్తున్నావు? అయినా ఇప్పుడు ఎక్కడున్నావు? మా ఊళ్ళోనే ఉన్నాను. రే, మీ ఊర్లో ఏం చేస్తున్నావురా? నా దగ్గరకు వచ్చింటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. లేదజయ్, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఏంట్రా, యుఎస్లో ఉన్నప్పుడు మా అందరి ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసేవాడివి. నువ్వు ప్రాబ్లంలో ఉండడం ఏంట్రా? మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అజయ్. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అది ఫోన్లో చెప్పేది కాదు, డైరెక్ట్గా కలిసే చెప్తాను. ఇంతకిప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఊళ్ళోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావడం లేదు. రేయ్, నేనుండగా నువ్వు ఇంకెక్కడికి వెళ్తావురా? వెంటనే ఇంటికి వచ్చేయ్. అన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే అజయ్, నేను వస్తున్నాను. ఏంద్రా, ఎవరు ఫోన్లో? విరాట్ అని నా క్లోజ్ ఫ్రెండ్ అత్త. యుఎస్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వాడే సాల్వ్ చేసేవాడు. అట్నా? పాపం ఇప్పుడు వాడే ప్రాబ్లంలో ఉన్నాడంట. మన ఇంటికి వస్తున్నాడు. అట్టాగా, తోలుకురారా, మనం ఏం చేయగలమో అది చేద్దాం. దీన్ని కాఫీ అడిగి గంట అయింది. ఆ కార్తీక్ గారి సపోర్ట్ చూసుకొని చాలా రెచ్చిపోతుంది. దీక్ష, 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 దీక్ష. ఒకప్పుడు ప్రేమతో కాఫీ కల్పిస్తేనే కసురుకునే మీరు ఈ మధ్య నన్ను బానే ప్రేమిస్తున్నారే. అవసరానికి బానే వాడుకుంటున్నారు. నువ్వేమన్నా తక్కువ? ఒకప్పుడు ఆడపిల్లలా ఉండే నువ్వు మీ అన్నయ్య సపోర్ట్ చూసుకొని ఆడ పులిలా తయారయ్యావుగా. చెడు ఆలోచించే మీలాంటి వాళ్లకు పువ్వు కూడా పావులాగే కనిపిస్తుంది. మన పెళ్ళైన దగ్గర్నుంచి మీరు నా కన్నీళ్లు చూసి ఆనందపడ్డారే తప్ప నన్ను క్షణమైనా ఆనందపరిచారా? ఏంటి సెంటిమెంట్ డైలాగ్స్ ఎక్కువ అవుతున్నాయి? మీ అన్న కారణంగా నువ్వు ఇంకా నా పక్కనున్నావు, కానీ లేకపోతే ఈ పార్టీకి నిన్ను. నాలాంటి ఆడపిల్ల జీవితాంతం చల్లగా ఉండాలంటే మా అన్నయ్యలాంటి మగాడు ఖచ్చితంగా ఉండాలి.
వాణ్ణి శంకర్ సూర్య ఇంటికి ఎలా పంపించాలో ఐడియా వచ్చేసింది మంజరి. అతనే సాంబా అంటే.